Hello friends, welcome back my artist Padmasali Durgarao channel. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డ్రాయింగ్, లోయరు, హయ్యరు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. సో హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనం హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే బిఎస్సి ఏపీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకి కింద స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చిన తర్వాత అక్కడ టీసీసీ అని ఉంటుంది చూడండి. ఆ టీసీసీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది, తర్వాత ప్రెస్ నోట్ అని ఉంది. ఫస్ట్ మనం ప్రెస్ నోట్ చూద్దాం. ఇది పీడిఎఫ్లో ఉంటుంది. సో పీడిఎఫ్లోనే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్ నోట్ గురించి అంటే హాల్ టికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు మనకి. అంటే ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ వచ్చింది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మేము అలాట్ చేసేసాం. మీరు హాల్ టికెట్ని ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇది అయితే ప్రెస్ నోట్. జనరల్గా ఏంటంటే ప్రెస్ నోట్ ఇస్తారు, తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తారు. అలాగే దీంతో పాటు అంటే హాల్ టికెట్తో పాటు మనం ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డును కూడా తీసుకెళ్ళాలి. అది ఆధార్ ఉండొచ్చు, ఓటర్ కార్డు ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు, లేదంటే ఎంప్లాయ్ ఐడి కార్డు ఉండొచ్చు, పాస్పోర్ట్ కూడా ఉండొచ్చు. ఏదైనా కూడా ఒకటైతే మనం దీనితో పాటు తీసుకెళ్ళాలి. హాల్ టికెట్తో పాటు కంపల్సరీ రోజు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కొత్త రూల్ పెట్టారు. సో ఇది ప్రెస్ నోటు. ఇప్పుడు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్ వచ్చింది చూడండి, టీసీసీ హాల్ టికెట్స్ అని. మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే అక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అనుకోండి, వెస్ట్ గోదావరిని తీసుకున్నాను. మీ ట్రేడ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక క్యాండిడేట్ నేమ్ అంటే ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇక్కడ ఎవరిదో తీసుకున్నాను. సో అది ఎవరిది అనేది మనం షో చేయకూడదు కాబట్టి ఇక్కడ బ్లర్ చేయడం జరిగింది. సో మీరు మీ హాల్ టికెట్ని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఒక నేమ్ తీసుకున్నాను నేను, ఆ నేమ్ని. సో ఇది కూడా పీడిఎఫ్లోనే ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్లో మనకి ఓపెన్ అయితే ఇలా ఉంటుంది. సో హాల్ టికెట్ అయితే ఇది. సో కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోండి. అలాగే సెంటర్ ఎక్కడ పడ్డది ఏంటి అనేది కూడా మీకు ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు, టైం టేబుల్ అయితే ఇచ్చారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సేమ్ అక్కడ ప్రెస్ నోట్లో ఏం చెప్పారు మనకి, మీరు కంపల్సరీ ఒక ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి మీకు సంబంధించిందని అంటున్నారు. ఆ హాల్ టికెట్తో పాటు రోజు చూపించాలి అది. అలాగే ఇక్కడ గ్రేడ్స్ ఇచ్చారు చూడండి. డ్రాయింగు, లోయరు, హైయర్ వాళ్ళు స్కేల్ కూడా తెచ్చుకోవచ్చు. చాలామందికి ఉండే డౌట్ ఇది ఏంటంటే స్కేల్ తీసుకురానివ్వండి. ఇక్కడ అన్నీ ఇచ్చారు హాల్ టికెట్లోని. ఏ గ్రేడ్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి చూసుకొని మీరు మీకు సంబంధించిన సబ్జెక్ట్కి ఆ ఐటమ్స్ని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కంపల్సరీ ఇచ్చారు చూడండి, ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్. సో కంపల్సరీ అడుగుతున్నారు, ఎందుకంటే ఇంతకుముందు అడగలేదు, ఇది ఫస్ట్ టైం అడుగుతున్నారు. ఇలాగా మీ ఆధార్ కానీ మీ పాన్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళండి కూడా. సో టైం టేబుల్ ఇది. అలాగే స్కేలు, పెన్సిల్ ఇవన్నీ కామన్గా పెన్సిల్, ఎరేజరు అన్నీ తీసుకెళ్తాం. అయితే స్కేలే డౌట్ వస్తుంది, స్కేల్ కూడా తీసుకెళ్ళచ్చు. అలాగే టైలరింగ్ వాళ్ళకి కూడా ఇచ్చారు, మీకు సంబంధించిన ఐటమ్స్ మీరే తెచ్చుకోవాలి, మిషన్ అన్నీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి పూర్తిగా చదివి అన్నీ తీసుకొని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.